1942 వియన్నా. సరిగ్గా రెండవ ప్రపంచ యుద్ధం నడుస్తున్న టైం అది. ఆ యుద్ధ కాలంలో జరిగిన ఒక వినాశకరమైన పొలిటికల్ గొడవ వల్ల విక్టర్ ఫ్రాంకిల్ అనే మనిషి జీవితం నాశనం అయిపోయింది. కేవలం అతను ఒక యూదుడు అవ్వడం వల్ల అతనుకున్న ఆస్తులు, హోదా, సమాజంలో ఉన్న గౌరవం, చివరికి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భార్యా పిల్లలు అన్నీ ఒక్క క్షణంలో వాళ్ళు లాగేసుకున్నారు. ఒక యుద్ధ ఖైదీలా అతన్ని ఏమీ లేని ఒక అనాథలా మార్చి ఒక భయంకరమైన జైల్లో పడేశారు. ఆ ఘోరమైన ప్రదేశమే ఆష్విట్స్. ఒకసారి ఊహించుకోండి, ఒక గూడ్స్ రైలు పెట్టే దాని లోపల కనీసం గాలి కూడా ఆడట్లేదు. ఒకరి మీద ఒకరు పడిపోతూ దాదాపు 1500 మంది ప్రయాణికుల్ని అందులో కుక్కేశారు. చుట్టూ దట్టమైన పొగమంచు, ఎవరికీ తెలియదు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు. ఆ జైలు స్టేషన్ రాగానే రైలు ఆగింది. బయట కొంతమంది సైనికులు, ఒక పెద్ద ఆఫీసర్ నిలబడి ఉన్నారు. అతను చాలా కూల్గా తన కుడి చూపుడు వేలు చూపిస్తూ వచ్చే ప్రతి ఖైదీని లెఫ్ట్ లేదా రైట్ అనే దారిలోకి చూపిస్తున్నాడు. కానీ ఆ చిన్న వేలి కదలిక వెనక ఒక భయంకరమైన నిజం ఉంది. ఒకవేళ ఆ ఆఫీసర్ వేలు లెఫ్ట్ సైడ్ చూపిస్తే వాళ్ళని వెంటనే ఒక పెద్ద గదిలోకి తీసుకువెళ్ళి పాయిజన్ గ్యాస్ వదిలి అక్కడికక్కడే చంపేస్తారు. అదే అతని వేలు కనుక రైట్ సైడ్ చూపిస్తే బానిసల్లాగా కఠినమైన పనులు చేస్తూ బ్రతకడానికి ఒక ఛాన్స్ ఇస్తారు. ఇప్పుడు మన విక్టర్ వంతు వచ్చింది. ఆ ఆఫీసర్ విక్టర్ భుజాల మీద చేతులు వేసి కాసేపు ఆలోచించి రైట్ సైడ్కి తిప్పాడు. అంటే సరే అమ్మయ్య బ్రతికాను అని అనుకున్నాడు. కానీ ఆ తర్వాతే అసలైన టార్చర్ మొదలైంది. లోపలికి వెళ్ళగానే అతని ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేశారు. ఒంటి మీద ఒక్క నూలుపోకు కూడా లేకుండా కంప్లీట్గా గుండు కొట్టేశారు. ఆ టైంలో విక్టర్ తన కోట్ జేబులో ప్రాణప్రదంగా దాచుకున్న ఒక మెడికల్ బుక్ని, ఒక మాన్యుస్క్రిప్ట్ని గట్టిగా పట్టుకున్నా కూడా లాక్కుని పక్కకి పాడేశారు. ఆ ఒక్క క్షణంలో విక్టర్కి అర్థమైపోయింది, తన పాత జీవితం, తనకున్న హోదా, తన నాలెడ్జ్, తన రిలేషన్స్ అన్నీ ఒక్క సెకండ్లో ఆవిరైపోయాయని. ఇప్పుడు అతని దగ్గర మిగిలింది కేవలం శ్వాస తీసుకుంటున్న ఒక శరీరం మాత్రమే. మరి అలాంటి నరకంలో రోజుకి 100 మంది కళ్ళ ముందు చనిపోతుంటే అసలు ఒక మనిషి ఎలా బ్రతుకుతాడు? ఆ టార్చర్ని తట్టుకుని మన విక్టర్ ఎలా నిలబడ్డాడు? మన సైకాలజీలో దీనికి ఒక పేరు ఉంది. దాన్నే డెల్యూషన్ ఆఫ్ రెప్రీవ్ అంటారు. అంటే మనిషి ఎంతటి ఘోరమైన చావు అంచుల్లో ఉన్నా అతని బ్రెయిన్ లోపల ఎక్కడో ఒక తెలియని చిన్న ఆశ దాక్కుని ఉంటుంది. చివరి క్షణంలో ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది, నన్ను ఎవరో ఒకరు కాపాడతారు, నేను ఎలాగలా బతికేస్తాను అని ఒక పాజిటివ్ భ్రమ మన మైండ్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ ఆశే, ఆ భ్రమే ఆ మనిషిని మొదటి రోజు వచ్చే ఆ పెద్ద షాక్ని తట్టుకునేలా చేస్తుంది. ఆ రాత్రి విక్టర్కి అర్థమైన మొదటి నిజం ఇదే. జీవితం మనల్ని ఎంత కిందకి తొక్కినా మన లోపల బతకాలనే ఆశ మాత్రం ఎప్పటికీ చావదు. ఆష్విట్జ్ జైల్లో లోపల రోజు చాలా ఘోరమైన బ్రతికేవారు. అక్కడ ఆ రోజుకి ఇచ్చేది ఒక్కటంటే ఒక చిన్న బ్రెడ్, అండ్ ఆ బ్రెడ్ ముక్కతో పాటు నీళ్ళలా ఉండే కొద్దిగా సూప్ మాత్రం ఇస్తారు. ఆ ఊర్లో ఉన్న చలి మామూలుగా ఉండదు. మంచు కురుస్తున్నా సరే కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఖైదీలందరూ గుణపాలు పట్టుకుని కఠినమైన పనులు చేస్తూ భూమిని తవ్వాలి. సరిగ్గా తిండి లేకపోవడం వల్ల ఆ ఎముకలు కొరికే చలిలో ఖైదీల కాళ్ళు వాచిపోయి నీరు పట్టేసేవి. విక్టర్ చుట్టుపక్కల ఉన్న మనుషులు ఆకలితో, జ్వరంతో రోజు కుప్పలు తప్పలుగా కళ్ళ ముందే పడిపోయి చనిపోతుండేవారు. ఇక్కడ విక్టర్కి ఒక విచిత్రమైన మానసిక మార్పుని గమనించాడు. మొదటి రోజు ఆ జైల్లో అడుగుపెట్టినప్పుడు పక్కన ఎవరైనా కొద్దిగా దెబ్బలు తిన్నా, ఎవరైనా చనిపోయినా విక్టర్ మనసు విపరీతంగా అల్లాడిపోయేది. జాలి పడేవాడు, భయపడేవాడు. కానీ కొన్ని వారాలు గడిచేసరికి అతని మనసు కంప్లీట్గా మొద్దుబారిపోయింది. దాన్నే సైకాలజీలో ఎపతి అంటారు. ఎంపతికి ఆపోజిట్ ఎపతి, అంటే ఎలాంటి ఫీలింగ్ కూడా లేకపోవడం. ఒకరోజు ఏమైందంటే విక్టర్ పక్కనే పడుకున్న ఒక ఖైదీ జ్వరంతో నరకం చూస్తూ చివరి శ్వాస విడిచి చనిపోయాడు. వాడు చనిపోయాడో లేదో కూడా పక్కన ఉన్న ఖైదీలు చూడకుండా నెమ్మదిగా వెళ్ళి వాడు తినకుండా వదిలేసిన ఆ పాత బంగాళదుంప ముక్కను లాక్కున్నారు. ఇంకొకడు వచ్చి చెప్పులు తీసుకున్నాడు, ఇంకొకడు వచ్చి కోట్ లాక్కుని వెళ్ళిపోయాడు. విక్టర్ ఇదంతా చూస్తున్నాడు, కానీ అతనికి మనసులో ఏ మాత్రం భయం లేదు, బాధ లేదు, జాలి కూడా లేదు. తను చాలా కామ్గా తన చేతిలో ఉన్న ఆ కాస్త వేడి సూపుని తాగుతూ ఆ శవాన్ని చూస్తూ అలా ఉండిపోయాడు. దీని వెనక సైకాలజీ ఏంటో తెలుసా? ద ప్రొటెక్టివ్ షెల్. ఆ అసాధారణమైన నరకంలో మనిషి ప్రాణాలతో మిగలాలంటే అతని బ్రెయిన్ తనని తాను కాపాడుకోవడానికి మొద్దుబారిపోవడం, ఒక ప్రొటెక్టివ్ షెల్ని తయారు చేసుకుంటుంది. ఆ ఎమోషన్స్ని కనుక చంపేసుకోకపోతే ఆ చుట్టూ ఉన్న టార్చర్ని భరించలేక బ్రెయిన్ షాక్ అయిపోయి మనిషికి పిచ్చెక్కేస్తుంది. ఒకరోజు చలిలో విపరీతంగా అలిసిపోయిన విక్టర్ ఒంట్లో ఓపిక లేక ఒక క్షణం అలాగా లీనై రెస్ట్ తీసుకున్నాడు. దాన్ని చూసిన ఒక సైనికుడు కనీసం తిట్టడం కానీ గట్టిగా అరవడం కానీ చేయలేదు.
చాలా క్యాజువల్గా పక్కనున్న ఒక రాయిని తీసి విక్టర్ మీద విసిరిగొట్టాడు. ఒక పశువు సరిగ్గా పని చేయకపోతే తోలడానికి రాయి విసురుతాం చూసారా, సేమ్ అలాగే కరెక్ట్గా అలాగే చేశాడనమాట. ఆ రాయి తగిలినప్పుడు విక్టర్ ఏమనుకున్నాడో తెలుసా, నాకు ఆ రాయి తగిలిన శారీరక నొప్పి కంటే కూడా నన్ను ఒక మనిషిలా కాకుండా కనీసం శిక్షించడానికి కూడా పనికిరాని ఒక పశువులా చూశాడే, ఆ అవమానమే నా గుండెల్లో మంటను రగిలించింది అని పుస్తకంలో విక్టర్ చెప్పారు. బాధ అనేది ఒక గ్యాస్ లాంటిది. ఒక చిన్న డబ్బాలో గ్యాస్ నిండుతుంది, అలాగే పెద్ద హాల్లో గ్యాస్ని వదిలినా ఆ హాల్ మొత్తం నిండిపోతుంది. అలాగే మనిషికి వచ్చే కష్టం కూడా అతని మైండ్ని పూర్తిగా ఆక్రమించేస్తుంది. బాధ అనేది రిలేటివ్. బయట ప్రపంచానికి కష్టం చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు, అది అనుభవించే వ్యక్తిని బట్టి ఉంటుంది. ఒక కోటీశ్వరుడికి కోట్లు పోయినప్పుడు కలిగే ఆ మానసిక వేదన, ఒక పేదవాడికి 100 రూపాయలు పోయినప్పుడు కలిగే పెయిన్ రెండు ఒకటే. అందుకే దీనిని రిలేటివిటీ ఆఫ్ సఫరింగ్ అని అంటారు. ఎవరి బాధ వారికి పెద్దదే. ఇక్కడ సమస్య యొక్క సైజు ముఖ్యం కాదు, ఆ టైంలో అది మీ ఆత్మని ఎంతవరకు కుదిపేసింది అనేదే ముఖ్యం. కానీ అసలు పాయింట్ ఏంటంటే, అలాంటి ఆత్మని కుదిపేసే పెయిన్లో కూడా మనం ఎలా ముందుకు వెళ్తాం అనేదే ముఖ్యం. సరిగ్గా ఒకరోజు తెల్లవారుజామున 4 గంటల టైం, చీకటి, విపరీతమైన మంచు కురుస్తుంది. సైనికులు ఖైదీల్ని బోట్లతో తంతు అరుస్తూ రోడ్డు మీద నడిపిస్తున్నారు. కాళ్ళు పూర్తిగా వాచిపోయి ప్రతి అడుగు ఒక నరకంలా వాళ్ళకి అనిపిస్తుంది. కనీసం పక్కవాడితో మాట్లాడే ఓపిక కూడా వాళ్ళకి లేదు. ఆ నడకలో విక్టర్ పక్కన నడుస్తున్న ఒక ఖైదీ తన కోట్ కాలర్ వెనక ముఖం దాచుకుంటూ నెమ్మదిగా గుసగుసలాడుతున్నాడు. ఒకవేళ మన భార్యలు ఇప్పుడు మనల్ని ఇలా చూస్తే ఏమైపోతారో కదా, కనీసం వాళ్ళైనా ఒక మంచి జైల్లో ఉంటే మంచిది, మనకు జరుగుతున్న ఈ ఘోరాలు వాళ్ళకి తెలియకుండా ఉంటే మంచిది అని అన్నాడు. ఆ ఒక్క మాట విక్టర్ మైండ్లో ఒక ఆలోచనల తుఫాన్ని రేకెత్తించింది. వెంటనే అతనికి తన భార్య, తల్లి వీళ్ళందరూ గుర్తుకొచ్చారు. ఆమె ఎక్కడుందో కూడా తెలియదు, అసలు బతుకుందో కూడా విక్టర్కి ఆ టైంలో తెలియదు. కానీ ఆ దట్టమైన పొగమంచులో ఆమె కళ్ళు, ఆమె నవ్వు, ఆమె ఫేస్ అన్ని కళ్ళ ముందు స్పష్టంగా కనిపించాయి. ఆ ఆకాశంలో ఉదయించే సూర్యుడి కంటే పవర్ఫుల్గా ఆమె ఫేస్ విక్టర్కి కనిపించింది. ఆ ఘోరమైన చలిలో, ఆ నడకలో విక్టర్కి ఒక పెద్ద జీవిత సత్యం రివీల్ అయింది. ఈ ప్రపంచంలో మనిషి అందుకోగల అత్యున్నతమైన ఆఖరి గమ్యం ఏదైనా ఉందంటే అది ప్రేమ మాత్రమే. అన్నీ కోల్పోయి నిలబడిన ఒక మనిషి కూడా తన మనస్సులో ఉన్న ప్రేమని తలుచుకుంటూ ఆ క్షణంలో ఒక అల్టిమేట్ ఆనందాన్ని, బ్లిస్ని పొందగలడు. ఎందుకంటే నిజమైన ప్రేమ అనేది కేవలం ఎదురుగా ఉన్న మనిషి శరీరాన్ని చూసి వచ్చేది కాదు, అది అవతల వ్యక్తి ఆత్మతో కనెక్ట్ అయి ఉంటుంది. ఆ వ్యక్తి మన పక్కన ఉన్నా లేకపోయినా, అసలు బతికున్నా లేకపోయినా సరే, ఆ ప్రేమ ఇచ్చే శక్తిని ఈ లోకంలో ఏ జైలు గోడలు చంపలేవు. అలాగే ఈ నిజం తర్వాత విక్టర్కి అర్థమైన రెండో గొప్ప నిజం హ్యూమర్. వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు, తిండి లేని చోట, రోజు చావో బతుకో తెలియని చోట నవ్వు ఎలా వస్తుంది అని. కానీ విక్టర్ అంటాడు, మన ఆత్మ తనను తాను కాపాడుకోవడానికి వాడే మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్లో హ్యూమర్ ఒకటి. చుట్టుపక్కల ఎంతటి భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నా ఒక్క క్షణం దాని నుండి డిటాచ్ అయ్యి ఆ ప్రాబ్లం కంటే పైకి లేవడానికి మనకుండే ఈ హ్యూమర్ హెల్ప్ చేస్తుంది. అందుకే విక్టర్ జైల్లో ఉన్న ఒక ఫ్రెండ్కి ప్రతిరోజు ఒక టాస్క్ పెట్టేవాడు. మనం ఇద్దరం ప్రామిస్ చేసుకుందాం, రోజు భవిష్యత్తు గురించి, అంటే మనకి విముక్తి దొరికిన తర్వాత జరగబోయే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ని, ఒక ఫన్నీ స్టోరీని ఊహించుకుని ఒక జోక్గా మనం చెప్పుకోవాలి అని రూల్ పెట్టుకున్నారు. ఆ నరకంలో వాళ్ళు ఆ చిన్న సిల్లీ జోక్ని ఊహించుకుని మనస్ఫూర్తిగా నవ్వుకునేవాళ్ళు. అలాగే రేపొద్దున వాళ్ళు బయటికి వెళ్తారు అనే ఫ్రీడమ్ని బలంగా నమ్మేవాళ్ళు. ఎందుకంటే బాధల మధ్య నవ్వడం అనేది ఒక పెద్ద ఆర్ట్. అది తెలిసిన రోజే మనిషి చుట్టూ ఉన్న నరకాన్ని ఒక గేమ్లా చూడటం మొదలు పెడతాడు. ఈ ఆష్విట్జ్ జైల్లో విక్టర్ ఒక భయంకరమైన మానసిక వ్యాధిని గమనించాడు. దానికి ఖైదీలు పెట్టుకున్న పేరు గివ్ అప్ ఇట్ ఈస్, అంటే బ్రతకడం మీద ఆశను కంప్లీట్గా వదిలేయడం. ఈ జైల్లో ఒక మనిషి ఎప్పుడు చనిపోతాడో ముందే ఈజీగా కనిపెట్టొచ్చని విక్టర్ చెప్పారు. ఎలాగంటే ఒకరోజు ఉదయం ఎప్పట్లాగే ఆ 3 విజిల్ల శబ్దం వినిపిస్తుంది. ఖైదీలందరూ లేచి చలిలో తలలు కడుక్కుని బట్టలు వేసుకుని పనులకి వెళ్ళాలి. కానీ ఒక ఖైదీ మాత్రం ఆ విజిల్ వినిపించినా సరే మంచం మీద నుండి లేవడు, అలాగే పడుకుని ఉంటాడు. సైనికులు వచ్చి బూట్లతో తన్నినా, చంపేస్తామని గన్నులతో బెదిరించినా కూడా లేవడు. ఎలాంటి చలనం వాడిలో ఉండదు. వాడు కదలడో, కనీసం వాడిని వాడు వాష్ కూడా చేసుకోడు. అతను దేనికి భయపడు. ఆ టైంలో వాడు నెమ్మదిగా
తను చిరిగిన కోటు జేబులో నుంచి చాలా రోజులుగా దాచుకున్న ఒక సిగరెట్ని బయటకు తీస్తాడు. దాన్ని వెలిగించి చాలా ప్రశాంతంగా కాలుస్తూ ఉంటాడు. జైల్లో సిగరెట్ కాలవడం అనేది చాలా పెద్ద విషయం, ఎందుకంటే సిగరెట్లు ఖైదీలకి ఇక్కడ కరెన్సీ లాంటివి. ఆ సిగరెట్ని ఇస్తే బయట ఇంకొక ఎక్స్ట్రా సూప్ బౌల్ దొరుకుతుంది, అంటే బ్రతకడానికి ఒక ఎక్స్ట్రా రోజు దొరుకుతుంది. అలాంటి అమూల్యమైన సిగరెట్ని వాడు కాల్చేస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నేను బతకాలనే ఆశని కంప్లీట్గా వదిలేశాను, నా జీవితానికి ఇక ఎలాంటి అర్థం లేదు, నాకున్న ఈ ఆఖరి 2 రోజులు ఈ సిగరెట్ కాల్చేసి హ్యాపీగా చచ్చిపోతాను అని. కరెక్ట్గా ఎవడైనా సరే సిగరెట్ కాల్చిన 48 గంటల్లో చనిపోయేవాడు. వాడి బాడీ లోపల ఉన్న విల్ టు లివ్, బతకాలనే కోరిక ఎప్పుడైతే చచ్చిపోతుందో బాడీలోని ఇమ్యూనిటీ సిస్టమ్ ఒకసారిగా కొలాప్స్ అయిపోతుంది. లోపల ఉన్న ఇన్ఫెక్షన్లన్నీ ఒకేసారిగా అటాక్ చేసి వాడిని చంపేస్తాయి. దీనికి విక్టర్ తన కళ్ళ ముందర జరిగిన ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాడు. వాళ్ళ బ్లాక్లో ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు. మార్చి మొదటి వారంలో అతను చాలా రహస్యంగా విక్టర్ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, డాక్టర్, నాకు ఒక వింతైన కల వచ్చింది. ఆ కల్లో ఒక అదృశ్య వాయిస్ నాతో మాట్లాడింది. నీకేం కావాలో కోరుకో, నేను ఆన్సర్ చెప్తా అంది. నాకు ఈ బాధల నుండి ఎప్పుడు విముక్తి దొరుకుతుంది అని అడిగాను. ఆ వాయిస్ నాకు ఒక డేట్ చెప్పింది, మార్చ్ 30. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఆ కళని 100% నమ్మాడు. మార్చి 30న ఎలాగైనా మనకి విముక్తి దొరుకుతుంది అని చాలా ఆశగా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కానీ మార్చి 29 వచ్చింది. రేడియోలో వింటుంటే యుద్ధం ముగిసేలా లేదు, ఎలాంటి మంచి వార్త లేదు. మార్చి 29 రాత్రి సడన్గా అతనికి విపరీతమైన జ్వరం వచ్చింది. మార్చి 30 వాడు కలలో నమ్మిన ఆ రోజు వచ్చేసింది, కానీ విముక్తి రాలేదు. దాంతో వాడు కోమాలోకి వెళ్ళిపోయాడు. మార్చి 31 ఉదయానికి ఆయన చనిపోయాడు. పైకందరూ వాడు టైఫాయిడ్తో చనిపోయాడని అనుకున్నారు, కానీ విక్టర్కి తెలుసు అతను టైఫాయిడ్తో కాదు, తీవ్రమైన డిసప్పాయింట్మెంట్తో చనిపోయాడు అని. ఎప్పుడైతే మార్చి 30న ఆ విముక్తి అనేది రాదని తెలుసుకున్నాడో అతను బతకాలి అనే ఆశను కోల్పోయాడు. అతని బాడీలోని రెసిస్టెన్స్ పడిపోయి ఆ జ్వరం వాడిని చంపేసింది. ఇక్కడ విక్టర్ ఫ్రాంకిల్ లోకాన్ని హీల్ చేసే ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పాడు. దానికే ఆయన లోగోథెరపీ అనే ఒక పేరు పెట్టాడు. మనం ఎప్పుడు ఒక తప్పుడు ప్రశ్న అడుగుతూ ఉంటాం, నా జీవితానికి అర్థం ఏంటి, ఈ లైఫ్ నుండి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నాకు లైఫ్ ఏమిచ్చింది అని ప్రశ్నిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. కానీ విక్టర్ అంటాడు అది తప్పు. నిజానికి జీవితమే మిమ్మల్ని ప్రతిరోజు ప్రతి గంట ఒక ప్రశ్న అడుగుతూ ఉంటుంది. ఈ కష్టం నీకు ఇప్పుడు వచ్చింది, నువ్వు దీన్ని ఎలా ఎదుర్కొంటావు, ఈ సిచ్యువేషన్లో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని లైఫ్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది. ఆ ప్రశ్నకి మీరు మాటలతో ఆలోచనలతో కాదు, మీ పనులతో, మీరు తీసుకునే ఆ రెస్పాన్సిబిలిటీస్తో సమాధానం చెప్పాలి. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద గ్రేట్ ఫిలాసఫర్ అయిన నీషే ఒక అద్భుతమైన మాట చెప్తారు, హీ హూ హ్యాస్ ఎ వై టు లివ్ కెన్ బేర్ విత్ ఆల్మోస్ట్ ఎనీ హౌ. ఎందుకు బతకాలో తెలిసిన ఒక మనిషి ఎలాంటి కష్టాన్నైనా చాలా ఈజీగా భరించగలడు. మీ లైఫ్లో ఒక స్ట్రాంగ్ వై ఉన్నంత కాలం మిమ్మల్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. విక్టర్ ఆ జైల్లో 2 ఖైదీల్ని ఆత్మహత్య నుంచి కాపాడాడు. ఇద్దరు ఒకటే అన్నారు, మాకు లైఫ్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేదు, మేము ఎందుకు బతకాలి అని అన్నారు. అప్పుడు విక్టర్ వాళ్ళకి రివర్స్లో గుర్తు చేశాడు, మీరు లైఫ్ నుండి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేకపోవచ్చు, కానీ మీకోసం లైఫ్ బయట వెయిట్ చేస్తుంది. ఒకడి కోసం అమెరికాలో ప్రాణంగా చూసుకునే కొడుకు వెయిట్ చేస్తున్నాడు, ఇంకొకడు పెద్ద సైంటిస్ట్, వాడు పూర్తి చేయాల్సిన ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, రాయాల్సిన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అండ్ వీటన్నిటిని చదవడానికి బయట ప్రపంచం వెయిట్ చేస్తుంది. అండ్ ఇవన్నీ కూడా వేరే ఎవరు రాయలేరు, అతనే రాయాలి. ఎప్పుడైతే వాళ్ళకి ఆ వై దొరికిందో వాళ్ళ కళ్ళల్లో మళ్ళీ ఒక కొత్త వెలుగు వచ్చింది. వాళ్ళు మళ్ళీ బ్రతకడం మొదలుపెట్టారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. యుద్ధం ముగిసింది. ఆ జైలు గేట్లు తెరుచుకున్నాయి. ఒక తెల్లటి జెండా గాల్లో ఊగుతుంది. సైనికులందరూ భయంతో సివిలియన్ బట్టలు వేసుకుని పారిపోతున్నారు. ఖైదీలందరూ నెమ్మదిగా నడుచుకుంటూ ఆ గేటు దాటి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టారు. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళలో ఎవరికి పెద్దగా సంతోషం వేయలేదు. అబ్బా మాకు స్వేచ్ఛ దొరికింది అని ఎవరు ఎగిరి గంతేయలేదు. ఎందుకంటే సైకాలజీలో దీనికి ఒక వింతైన కండిషన్ ఉంది. దాన్నే డీపర్సనలైజేషన్ అంటారు. అంటే అంతా ఒక కలలా అనిపించడం. ఇన్నేళ్ళుగా జైల్లో ఉండి విముక్తి అనేది కేవలం కలలో మాత్రమే చూసే అలవాటైన వాళ్ళకి నిజంగా స్వేచ్ఛ దొరికేసరికి అది నిజం అని నమ్మడానికి వాళ్ళ బ్రెయిన్ ఒప్పుకోదు. వాళ్ళు వాళ్ళ నవ్వును కోల్పోయారు, ఆ సంతోషాన్ని ఫీల్ అయ్యే కెపాసిటీని కూడా కోల్పోయారు. విక్టర్ అలా నడుచుకుంటూ ఆ జైలు పరిసరాలు దాటి ఒక పచ్చటి తోటలోకి వెళ్ళాడు. అక్కడ పక్షులు ఎగురుతున్నాయి, చుట్టూ పూలు పూసున్నాయి. ఆ ప్రశాంతతను చూసి అతను నెమ్మదిగా మోకాల మీద కింద కూర్చుని కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతుంటే ఆకాశం వైపు చూసి ఒకటే మాట అన్నాడు, ఐ కాల్ టు ద లార్డ్ ఫ్రమ్ మై నారో ప్రిజన్ అండ్ హీ ఆన్సర్డ్ మీ ఇన్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పేస్.
నా ఇరుకైన జైల్లో నుంచి నేను నిన్ను పిలిచాను. నువ్వు ఈ విశాలమైన ఆకాశంతో నాకు సమాధానం ఇచ్చావు. ఆ రోజు ఆ క్షణంలో విక్టర్ ఒక కొత్త మనిషిగా మళ్ళీ పుట్టాడు. కానీ ఈ కథ ఇక్కడతో హ్యాపీగా ఎండ్ అవ్వలేదు. విక్టర్ చాలా ఆశతో తన సొంత ఊరికి తిరిగి వచ్చాడు. ఇన్నేళ్ళు జైల్లో తను బ్రతకడానికి కారణమైన తన భార్య తల్లిని కలవాలని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళాక అతనికి ఒక ఘోరమైన చేదు నిజం తెలిసింది. అతని ముసలి తల్లి, తండ్రి, అతని తమ్ముడు, చివరికి తను ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించిన అతని భార్య అందరినీ ఆ జైలు అధికారులు ఎప్పుడో చంపేశారు. అతని ఫ్యామిలీలో ఒక్కరు కూడా బతికిలేరు. సో ఒకసారి ఆలోచించండి, ఒక మనిషి ఒక నరకాన్ని తట్టుకుని బయటకు వచ్చింది తన వాళ్ళ కోసం. తీరా వచ్చాక చూస్తే ఎవరూ లేరు. ఇంతకంటే పెద్ద శూన్యం ఒక మనిషి లైఫ్లో ఇంకే ఉంటుంది. ఇక్కడ ఎవరైనా సరే కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళి ఏమైనా చేసుకుంటారు. కానీ విక్టర్ ఫ్రాంకిల్ కుంగిపోలేదు. ఇక్కడే అతను లోకానికి ఒక అద్భుతమైన పాయింట్ చెప్పాడు. దాన్నే ట్రాజిక్ ఆప్టిమిజం అంటారు. జీవితంలో 3 చేదు నిజాలు ఉన్నాయి. ఒకటి బాధ, 2 తప్పు, 3వది చావు. పెయిన్, గిల్ట్ అండ్ డెత్. వీటిని ఈ ప్రపంచంలో ఏ మనిషి తప్పించుకోలేడు. ఒక మనిషి ఒక యోధుడిగా మారాడంటే ఆ బాధని అతను అచీవ్మెంట్గా చూస్తాడు. తను చేసిన తప్పుల నుంచి ఏం నేర్చుకోవాలని ఆలోచిస్తాడు. అలాగే చావు అనేది ముందే ఉంది కాబట్టి ఈ నిమిషాన్ని మరింత బాధ్యతగా, మరింత ప్రశాంతంగా బ్రతకడానికి ఒక ఇన్స్పిరేషన్గా మార్చుకుంటాడు. విక్టర్ ఫ్రాంకిల్ తన జీవితం ద్వారా మన మైండ్లో వదిలేసిన అత్యంత పవర్ఫుల్ సీక్రెట్ ఒకటే. ఒక మనిషి నుండి అతని ఆస్తులు, హోదా, బట్టలు, బంధాలు అన్నీ లాగేసుకోవచ్చు. కానీ ఒక్కదాన్ని మాత్రం ఈ ప్రపంచంలో ఏ శక్తి లాక్కోలేదు. ఎంతటి నరకం లాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆ సిచ్యువేషన్లో నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, నా యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనేది మనమే డిసైడ్ చేసుకుంటాం. మీకు జరిగిన ఎలాంటి సిచ్యువేషన్కైనా మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే స్వేచ్ఛ అది ఎవరో లాక్కోలేరు. ఇన్ని చూసిన విక్టర్ ఫ్రాంకిల్ సరే ఇది కూడా చూసేశాను అని అనుకున్నాడు. తన లైఫ్ని ఒక పుస్తకంగా రాయాలనుకున్నాడు. ద మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ అనే ఒక పుస్తకం రాశాడు. అండ్ ఇందులో ఈ స్టోరీతో పాటు లైఫ్లో ఒక మొండి ఘటంలా ఎలా బ్రతకాలో లోగోథెరపీతో ఈ ప్రపంచానికి తెలిపాడు. ప్రముఖ సైకాలజిస్ట్గా మారాడు, న్యూరాలజిస్ట్గా మారాడు, ఫిలాసఫర్గా మారాడు అండ్ ఆథర్గా మారాడు. ఎన్నో పుస్తకాలు రాశాడు. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ ద మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ ఈయన రాశాడు. సో ఈరోజు రాత్రి బెడ్ మీద పడుకోబోయే ముందు మొబైల్ పక్కన పెట్టి ఒక్క క్షణం గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి. మనకు వచ్చే చిన్న చిన్న జాబ్ స్ట్రెస్లు, బ్రేకప్లు, మనీ ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్, వీటిని చూసి నా లైఫ్ వేస్ట్, నా జీవితానికి అర్థం లేదు అని గిలగిలా కొట్టుకుంటున్నావా? లేక మనకంటూ ఒక స్ట్రాంగ్ వైని వెతికి ఎంతటి కష్టాన్నైనా ఓడిస్తూ ఒక యోధుడిలా బ్రతుకుతున్నావా? ఆలోచించండి. చాయిస్ ఎప్పుడు మీ చేతుల్లోనే ఉంటుంది. మీ స్ట్రాంగ్ వై ఏంటో ఇప్పుడే రాయండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.